రీసెంట్ గా రిలీజ్ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో 1 కోటి మందికి పైగా టీచర్స్ ఉన్నారంట. దాంతో పాటు స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్, పిల్లలు స్కూల్లో మధ్యలోనే ఆగిపోవటం తగ్గిపోయిందంట. ఇది రీసెంట్ గా ఒక ప్రత్యేకమైన రిపోర్ట్ వచ్చింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అని చెప్పి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ద్వారా ఈ డేటాని సేకరించి కలెక్ట్ చేసి మనందరికి ఇచ్చారనమాట. 2024-25కు సంబంధించి భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఏ విధంగా మెరుగుపడింది, విద్యా వ్యవస్థలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయనే దాని మీద ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. మొట్టమొదటిసారిగా భారతదేశంలో టీచర్ల సంఖ్య 1 కోటి దాటిందంట. అంటే 1 crore ప్లస్ టీచర్స్ భారతదేశంలో ఉన్నారంట. దీనివల్ల స్టూడెంట్ టీచర్ రేషియో చాలా మెరుగుపడింది అన్ని లెవెల్స్లో అని చెప్పొచ్చు. ఉదాహరణకి ఏదైతే ఫౌండేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉందో దానిలో ప్రతి ఒక్క స్టూడెంట్కి 10 మంది టీచర్స్ ఉన్నారంట. ప్రిపరేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉందో ప్రతి ఒక్క స్టూడెంట్కి 13 మంది టీచర్స్ ఉన్నారంట. మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉందో ప్రతి ఒక్క స్టూడెంట్కి 17 మంది టీచర్స్ ఉన్నారంట. సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఉందో ప్రతి ఒక్క స్టూడెంట్కి 21 మంది టీచర్స్ ఉన్నారంట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం యావరేజ్న మాక్సిమం ఒక టీచర్ కింద 30 మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అది కూడా సెకండరీ ఎడ్యుకేషన్ ఆ పై స్థాయిలో అయితే అంతవరకు ఉండొచ్చు. చిన్నపిల్లలకైతే ఇంకా తక్కువ మంది స్టూడెంట్స్కే ఒక టీచర్ ఉండాలన్నమాట. దాంతోపాటు 2022-23తో కంపేర్ చేస్తే స్కూల్ డ్రాప్ అవుట్ రేటు, పిల్లలు స్కూల్కి వెళ్ళటం నిలిచిపోవడం బాగా తగ్గిందంట. అన్ని లెవెల్స్ లో డ్రాప్ అవుట్ రేట్ తగ్గిందంట. దాంతో పాటు స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ రేషియో కూడా బాగా పెరిగిందనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే కోవిడ్ కారణంగా 2020-21లో భారతదేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ ఎన్రోల్మెంట్ రేట్స్ కానీ బాగా తగ్గాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా పుంజుకుంటున్నాయి అనమాట. దాంతోపాటు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కూడా బాగా పెరిగాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. స్కూల్లో జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడపిల్లలు మగపిల్లల మధ్య సమానత్వం కూడా బాగా పెరుగుతుందంట. జెండర్ ఈక్వాలిటీ అనే కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్కి యాక్సెస్ కావచ్చు, తర్వాత ఇంక్లూజివిటీ అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రకాల వాళ్ళు స్కూల్లో రావడం కావచ్చు, స్కూల్లో రిసోర్సెస్ అవైలబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి అని చెప్పి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అంటే భారతదేశంలో 1 కోటి మందికి పైగా టీచర్లు ఉంటే నిజంగా అది శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ దేశంలో అయితే విద్య వర్ధిల్లుతుందో, ఏ దేశంలో అయితే ఎడ్యుకేషన్ ముందుకెళ్తుందో ఆ దేశం ప్రగతి కూడా తొందరగా సాధించుద్ది అనమాట. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇస్ అ కీ చేంజ్ ఆర్ ఎ కీ వెపన్ టు చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద నేషన్. జాతి యొక్క ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లాలంటే దాని వెనకాల బలమైన విద్యా వ్యవస్థ ఉండాలి.